कौन बनेगा हैदराबाद रंगारेड्डी महबूब नगर एमएलसी టీజీ5 ఛానల్ కోన్ బనేగా హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సీ. ఇవాళ మన స్పెషల్ చిట్ చాట్లో మనతో పాటు ఉన్నారు స్వతంత్ర అభ్యర్థి దినేష్ చక్రవర్తి. వారితో ఈరోజు మన స్పెషల్ చిట్ చాట్లో ఉందాం. నమస్తే సార్, మీ ఇంట్రో ఒకసారి, మీ ఇంట్రడక్షన్ మా టీజీ5 ఛానల్ ప్రేక్షకుల గురించి. ముందుగా తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. నా పేరు దినేష్ చక్రవర్తి. నేను ప్రస్తుతం న్యాయవాదిని. 2016లో నేను లా పట్టం పుచ్చుకున్నాను. ఆ తర్వాత ఎంఏ పొలిటికల్ సైన్స్ ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఓయిల్ నుంచి చేస్తున్నాను. 2008లోనే నేను నా రాజకీయ అరంగేట్రం చేశాను. టీడీపీ పార్టీలో జాయిన్ అయ్యాను. అప్పట్లో 2009 నేను. అంటే మీకు ఫస్ట్ నుంచే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు. మా ఇంట్లో నేనే మొదటి పొలిటీషియన్, మొదటి రాజకీయం కానీ లాయర్ని కానీ మా ఇంట్లో నేనే. నేను ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చాను. ఇప్పుడు మీరు ప్రస్తుతం మన మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలకు ఎమ్మెల్సీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కదా. ఇప్పుడు అంటే మా ప్రాంతీయ పార్టీలతోటి మీరు ఎట్లా ఎదుర్కోవాలనుకుంటున్నారు? మీ మేనిఫెస్టో ఏ విధంగా ఉండబోతుంది? ఏ ఆకాంక్షలతోని తెలంగాణ తెచ్చుకున్నాము ఆనాడు. నేను 2011 నుంచి 14 వరకు ఇదే ఆర్ట్స్ కాలేజీలో ఇదే గడ్డ మీద నేను తన్నులు తిన్నాను. నా కళ్ళ ముందు ఇదే చెట్లకి నా తోటి విద్యార్థులు ఉరి వేసుకొని ఆత్మ బలిదానం చేస్తే నా కళ్ళతో చూశాను. ఆ బాధ నేను నా జీవితాంతం ఎన్నడూ మర్చిపోలేని బాధ అది. ఏ ఆకాంక్షలతోనైతే తెలంగాణ తెచ్చుకున్నామో, దేనికోసం అయితే ప్రాణత్యాగం చేశారో, తన్నులు తిన్నామో, ఆ ఆంక్షలన్నీ ఇప్పుడు కేసీఆర్ గారు దాన్ని సముద్రంలో హుస్సేన్ సాగర్లా ముంచేశారు. మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి మేము తన్నులు తిని మేము తెలంగాణ తెచ్చుకుంటే తెలంగాణ వచ్చినాక ముందుగా దళితుడిని సీఎం చేస్తా అన్నాడు కేసీఆర్. సరే, ఆయన అయ్యిండు, కనీసం మాకు ఏమన్నా చేస్తాడేమో, ఆయన కూడా ఒక భాగస్వామి కదా, మా బతుకులు మారుస్తాడు అనుకున్నాం. వాళ్ళ కుటుంబం బతుకులు మార్చుకున్నాడు. వాళ్ళకు బంగారు తెలంగాణ అని చెప్పి కుటుంబాన్ని బంగారు చేసుకున్నాడు. వాళ్ళ కొడుకు వాళ్ళ కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చుకునేది తప్ప ఆనాటి కొడుకు కూతురుకు అల్లుడికి ఉద్యోగాలు ఇచ్చి నిన్నటి మేయర్ వరకు కేవలం వాళ్ళ పార్టీ వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చుకున్నారు తప్ప తెలంగాణ కోసం పోరాడిన, తెలంగాణకు జై కొట్టిన ఏ విద్యార్థికి కూడా ఇవాళ ఉద్యోగం రాని పరిస్థితి. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ దృష్ట్యా 130,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తారు. ఆ 130,000 ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారు, ఎన్నడూ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు, అవన్నీ ప్రెస్ మీట్కి ఇవ్వాలి. గవర్నమెంట్కి సాధ్యం కదా 130,000 మంది ఫోన్ నెంబర్లు, వాళ్ళ పేర్లు, సరే ఫోన్ నెంబర్లు ఇవ్వకండి, వాళ్ళ గెజిట్ ఎవరు వాళ్ళ పేర్లు ప్రెస్కి పెట్టమండి. 130,000 ఇచ్చిన వాళ్ళకి, ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళకి ఇవి కేవలం ఎమ్మెల్సీ ఎలక్షన్ల దృష్ట్యా పెట్టుకొని చెప్తున్న అబద్ధాలు. అదే కాకుండా మేము నోటిఫికేషన్ ఇస్తాం, త్వరలో నోటిఫికేషన్ ఇస్తాం, త్వరలో పిఆర్సీ పెంచుతాం, త్వరలో ఫిట్మెంట్ చేస్తాం, ఇవన్నీ అన్నీ త్వరలోనే తప్ప కేవలం ఎలక్షన్లని దృష్ట్యా చెప్పే అబద్ధాలే తప్ప ఇవి జరగబోయే కావు. ఎలక్షన్లు వస్తేనే ఇవన్నీ గుర్తొస్తాయా? గడిచిన 6 ఏళ్ళలో మరి ఏం చేశారు? ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ 2021 ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో దాదాపు ఎన్నడూ లేని విధంగా, హిస్టరీలో లేని విధంగా 93 మంది కంటెస్ట్ చేస్తున్నారు. దీంట్లో దాన్ని ఏ విధంగా మనం చూడొచ్చు? దీన్ని బట్టి మీరు కానీ తెలంగాణ ప్రజలు కానీ అర్థం చేసుకోవాలి ఎంత వ్యతిరేకత ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒక సామాన్యునికి ఎంత వ్యతిరేకత ఉంటే 93 మంది నామినేషన్లు వేస్తారు. ఒక పార్టీకి సంబంధించిన 4-5 తప్ప మిగతా అంతా సామాన్యులే, పట్టభద్రులే, ఒక ఉన్నత స్థాయిలో వెల్ ఎడ్యుకేటెడ్. ఎవ్రీవన్ ఈజ్ వెల్ ఎడ్యుకేటెడ్. మీరు దాదాపు నాకు తెలిసే 20 మంది న్యాయవాదులు ఉన్నారు. ఒక అమ్మాయి సిఎస్ అమ్మాయి వేసిన తర్వాత అంతా సోషల్ యాక్టివిస్టులు ఉన్నారు. అంటే వీళ్ళు చేస్తున్న అరాచకాలు, దొరతరం, ఇవన్నీ ఎంత అహంకారపూర్వంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. ఇంతమంది నామినేషన్లతోనే తెలంగాణ ప్రజలు గమనించాలి. ఓకే, ఇప్పుడు మన దినేష్ చక్రవర్తి గారికి పట్టభద్రులు ఓట్లు వేయాలంటే వాళ్ళకి మీరు ఏం హామీ ఇవ్వాలనుకుంటున్నారు? ముందుగా నేను ఆనాడు తెలంగాణ కోసం పోరాటం, నేను ఒక విద్యార్థిని, నేను తన్నులు తిన్నా. ఇదే ఆర్ట్స్ కాలేజీలో ముందు ఇదే యూనివర్సిటీలో నేను టియర్ గ్యాసులు పీల్చి కళ్ళు తిరిగి పడిపోయిన రోజులు ఉన్నాయి. విద్యార్థులు అందరికీ తెలుసు. అదే కాకుండా నాకు తెలుసు, నేను కూడా నిరుద్యోగమే. నేను ప్రస్తుతం న్యాయవాది కావచ్చు, కానీ నాకు ఏ ఉద్యోగం రాలేదు. నేను కూడా ట్రై చేసినాను. అప్పట్లో సివిల్ సర్వీసెస్ రాశాను, నేను గ్రూప్స్ కోసం ట్రై చేసాను, కానీ ఎన్నడూ మనకు వచ్చిన ఉద్యోగం లేదు. నాకు తెలుసు, ఒక పట్టభద్రునిగా యూనివర్సిటీ స్టూడెంట్గా తోటి విద్యార్థుల బాధ ఏందో తెలుసు. ప్రాణత్యాగం చేస్తున్న తోటి విద్యార్థుల ఆత్మ ఘోషిస్తుంది. అలా
కనీసం మా తోటి విద్యార్థుల జీవితాలు బాగుపడతాయి, తెలంగాణ బాగుపడుతుందని 1200 మందికి పైగా ప్రాణత్యాగం చేస్తే ఇవాళ వాళ్ళ ఆత్మ ఘోషిస్తుంది. వాళ్ళ ఆత్మ శాంతి కోసమే ఇవాళ నేను పోటీ చేస్తున్నాను. ఓకే, ఖచ్చితంగా న్యాయవాదుల సపోర్ట్ ఉంది, ఈ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల సపోర్ట్ ఉంది నాకు. అదేవిధంగా నేను ఒక సోషల్ యాక్టివిస్ట్ని. నేను నాకు ఒక ఎన్జిఓ ఉంది, పేదలకి ఫంక్షన్లు పార్టీల దగ్గర ఫుడ్ తీసుకుని పేదలకు మంచి ఫౌండేషన్ ఎస్ ఫుడ్ బ్యాంక్. సో నేను నిత్యం ప్రజల్లోనే ఉంటాను. అదే కాకుండా నేను 2009 to 2014 నేను యంగెస్ట్ వార్డు మెంబర్ ఆంధ్రప్రదేశ్. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేను 20 ఏళ్ళకే వార్డు మెంబర్ అయినాను. సో రాజకీయాల పట్ల నాకు అవగాహన ఉంది. ఇప్పుడు మీరు గెలిస్తే మహబూబ్నగర్ జిల్లా ఉంది ఎగ్జాంపుల్, హైదరాబాద్ రంగారెడ్డి టిన్ సిటీస్ వెల్ డెవలప్డ్. మన మహబూబ్నగర్ అయితే ఇప్పటికీ వలస వెళ్తున్నారు. మీరు ఎమ్మెల్సీ గెలిస్తే మహబూబ్నగర్లో ఉన్న నిరుద్యోగులకు కానీ వలస వెళ్తున్న వారు కానీ ఏమైనా స్వయం ఉపాధి లాంటివి ఏమైనా కల్పిస్తారా? నేను ఖచ్చితంగా దాని గురించి ఆలోచిస్తాను, దాని గురించి పోరాడతాను. నేను ఒకటే హామీ ఇస్తున్నాను పట్టభద్రులందరికీ, ఒకవేళ నేను గెలిస్తే మరుసటి రోజు నుంచే కేసీఆర్ ఇంటి ముంగట, కేసీఆర్ ఫామ్ హౌస్ ముంగట, కేసీఆర్ హైదరాబాద్లో ఎక్కడైతే ఉంటాడో నిత్యం 24 గంటలు నేను కేసీఆర్ ముంగటే కూర్చుంటాను. పట్టభద్రులకు న్యాయం చేసే వరకు, ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పాస్ అవుట్ అయిన పట్టభద్రులకు ఉద్యోగాలు వచ్చే వరకు నేను పోరాడుతూనే ఉంటాను. నేను అయితే కౌన్సిల్ అయినా సరే, కౌన్సిల్ ఉన్నప్పుడు కౌన్సిల్లో పోరాడతాను. అలాగే కౌన్సిల్ లేనప్పుడు నేను మా ఇంటికి పోను, నేను కేసీఆర్ ఫామ్ హౌస్ ఇంటి ముంగడ కూర్చొని మీకోసం ధర్నా చేస్తూనే ఉంటాను. మన బతుకులు మారే వరకు నేను మీకోసం కొట్లాడుతుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓకే, ఎమ్మెల్సీగా మీరు గెలిచాక అందరికీ గవర్నమెంట్ మీరు ఇప్పివ్వలేదు, వాళ్ళకి ఏమన్నా స్వయం ఉపాధి లాంటి స్కీమ్స్ కానీ ఇంకేమన్నా డెవలప్మెంట్స్ స్కీమ్స్ అట్లా ఏమన్నా ప్లానింగ్ ఉన్నాయా మీరు? ఖచ్చితంగా నిరుద్యోగ భృతి నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు కేసీఆర్, అదైతే రావట్లేదు. మీరు గెలిస్తే ఎట్లా వాళ్ళకు ఏమన్నా ఇవ్వగలిగితే ఎట్లా తెప్పించగలరు అని ఏమన్నా థాట్స్ ఉన్నాయా మీవి? ఖచ్చితంగా ఉన్నది. ఎందుకంటే అందరికీ ఇంటింటికి ఉద్యోగం ఇస్తా అని హామీలు ఇచ్చి బుడగ హామీలు ఇచ్చి సీఎం అయ్యాడు, కానీ వాస్తవానికి జరగని విషయం అది. ఇప్పుడు నేను రేపు ఎమ్మెల్సీ అయినా, నేను సీఎం అయినా కూడా ఇంటింటికి ఉద్యోగం ఇచ్చే పరిస్థితి గవర్నమెంట్ పరిమితి ఎంత ఉందో, ఎంతవరకు అవసరమో అంతవరకే ఉద్యోగాలు తీసుకుంటారు. సో ఐటీని డెవలప్ చేయాలి, ఇండస్ట్రీస్ని తీసుకురావాలి, వేరే ఏదైనా విధంగా వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం చేయాలి తప్ప కేవలం ఎలక్షన్లో గెలవడం కోసం నేను ఇంటింటికి ఉద్యోగం ఇస్తాను, ఇప్పుడు నేను ఎమ్మెల్సీ గెలవడం కోసం నేను అందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తాను, అది జరగని పని. అది ఖచ్చితంగా మహబూబ్నగర్ అన్నారు, నేను మహబూబ్నగర్లో ఖచ్చితంగా ఏదైనా ఐటీ ఇండస్ట్రీ లేదా ఇండస్ట్రియల్ ఏదైనా పార్కులు కానీ వచ్చే విధంగా నేను మీరు హెల్ప్ చేసి వాళ్ళకి అక్కడ మహబూబ్నగర్లో వచ్చేటట్టుగా చేస్తే వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ అనేది దొరుకుతుంది అంటారు. లేని పక్షంలో నేను నిరుద్యోగ భృతి ఇప్పించే బాధ్యత తీసుకుంటాను తెలియదు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఒక సాధారణ ఎన్నికల్లాగా హెవీ ప్రచారం, అలాగే నగదు మద్యం అనేది మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఈ ఎంత వెల్ ఎడ్యుకేటెడ్ ఉన్న గ్రాడ్యుయేట్స్ పట్టభద్రులు కూడా వీటికి ఆశపడితే నెక్స్ట్ సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ముందుగా పట్టభద్రులందరికీ మీకు చేతులెత్తి దండం పెడతాను. మీరు కూడా జనరల్ ఎలక్షన్లో ఒక స్లమ్లలో కానీ లేకపోతే అక్కడిక్కడ వాళ్ళు వీళ్ళు ఓటుకు 500 1000 రూపాయలు తీసుకుంటారు. మీరు అలా చేయకండి దయచేసి. మీరు పట్టభద్రులు, ఈ దేశ భవిష్యత్తు మన చేతిలో ఉంది. మీరు 5000 కోసం ఈ దేశ భవిష్యత్తును నాశనం చేయకండి. మీకు చేతులైతే కాదు, పేరున దండం పెడతాను. మీ 5000 కోసం మీ భవిష్యత్తుని, 500 5000 కోసం ఈ దేశ భవిష్యత్తుని నాశనం చేయకండి. చివరగా మీరు మన స్వతంత్ర అభ్యర్థిగా మీరు ఇప్పుడు బరిలో ఉన్న 2021 మహబూబ్నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా, మీరు మన పట్టభద్రులందరికీ మీ అప్పీలు ఏమని ఇస్తున్నారు? ఒకసారి అప్పీల్. బీజేపీకి ఓటేద్దాం అనుకున్న వాళ్ళు ఇవాళ పెరుగుతున్న నిత్యావసరాల రేట్లు, పెట్రోలు, గ్యాసు, ఇవన్నిటిని ఒకసారి ఆలోచించండి. ఒక సామాన్యుడు బతికే పరిస్థితి లేదు. ఒక్కసారి బీజేపీకి ఓటేసే ముందు ఆలోచించండి. టీఆర్ఎస్కి ఓటేసే వాళ్ళు మీ అన్నకి, మీ తమ్ముడికి, మీ కొడుకు ఇవాళ ఉద్యోగాలు రాకపోవడానికి కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఓటేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. అలాగే వీటిని అన్నింటినీ నిరంకరించాలంటే నాకు ఓటేసి నన్ను గెలిపించండి. నాకు తెలుసు, ఒక పట్టభద్రుని నిరుద్యోగిని బాధ ఏందో నాకు తెలుసు. నేను ఒక నిరుద్యోగిని. మీ ఓటుతో నాకు ఉద్యోగం ఇవ్వండి. మీ ఉద్యోగాల కోసం మీ గొంతునై ఖచ్చితంగా కౌన్సిల్లో కానీ, కౌన్సిల్ తర్వాత బయట కానీ ఖచ్చితంగా పోరాడతాను అని చెప్పి తెలియజేస్తున్నాను. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ పట్టభద్రులందరికీ పేరున నమస్కారం. నా పేరు దినేష్ చక్రవర్తి. నా సీరియల్ నెంబర్ 4444. మీ మొదటి ప్రాధాన్యత ఓటు నాకేసి నన్ను గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.
దినేష్ చక్రవర్తి గారు, మీరు చక్కటి యూత్కి అయితే పట్టభద్రులకు అయితే మంచి మెసేజ్ ఇచ్చారు. తప్పకుండా ఈ 2021 మహబూబ్నగర్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నో మీరు భారీ మెజార్టీతో గెలిచి మళ్ళీ మన అసెంబ్లీలో అడుగుపెట్టాలని నేను మా ఛానల్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇది ఇవాల్టి మన కౌన్ బనేగా రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ మహబూబ్నగర్ జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల స్పెషల్ చిట్ చాట్ మన దినేష్ గారితో, స్వతంత్ర అభ్యర్థి. వారికి మీ అమూల్యమైన ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మేము కూడా ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.